హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఉన్నట్టుండగా. సో నిన్న మొన్నటి వరకు ఎటువంటి హంగామా లేదు, ఆయన గురించి ఒక న్యూస్ కూడా బయటకు రాలేదు. అలాంటిది ఒక్కసారిగా అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది? ఎస్, మీరు అడుగుతా ఉంటే మీరు ఏదైతే క్వశ్చన్ అడిగినారో పిఎస్ఆర్ ఆంజనేయులు గురించి, అందులో భాగంగా మీరు ఏమన్నారండి, ఉన్నట్టుండి అన్నారు. అవును, ఈ మాట వింటా ఉంటే నిజంగా నాకు ఈ క్షణాన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు గుర్తొస్తున్నారు. మీరు అడిగిన దానికి నేను చెప్పేదానికి సబ్జెక్ట్ అప్రస్తుతం కావచ్చు, కానీ కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 11 నెలలు అయిన కాలంలో ఏ వీడియో అయినా వాడు తప్పు చేస్తున్నాడు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని అంటానే ఉన్నారు. వాటి కింద కామెంట్స్ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆ యొక్క కార్యకర్తనే తిడుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా దయనీయంగా ఉండింది. కానీ ఇక్కడ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ పద్ధతి తప్పి ఏ వ్యవహారం చేయట్లేదు. అందుకు ఇంత టైం అయింది. ఓకే. సో ఇప్పుడు అరెస్టులు చేసే కొద్దిగా ఇప్పుడు అరెస్టులు ఎక్కువైపోయినాయి. అంటే కాలం ఎట్లా ఉంటుందంటే కొద్దిసేపు ఎవరిని పొగుడుతుంది, కొద్దిసేపు వాళ్ళని పొగుడుతుంది. అంటే మునిగిపోయి అంటారు. ఈ లోపు తిరిగి చూసేలోపు 2 నెలలలోపు ఎండాకాలం వచ్చేస్తుంది, చెరువులో నీళ్ళు లేమంటారు. ఆ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన తప్పేంది, గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఏమి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన పని ఏంది, మన రాష్ట్రానికి ఏదైనా ఉపద్రవాలు వస్తే అంటే పొలిటికల్గా కానీ, అంటే ఆడ పనిచేసేటువంటి ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఏదన్నా ఉంటే ఆయన ఇంటిమేట్ చేయాలా. అంటే ప్రతిపక్ష పార్టీలు మాదిరి అనుకుంటున్నాయి, ఆడ మతి ఘర్షణ లేపాలని చూస్తున్నాయి, ఆ ఎమ్మెల్యే పలానా అనధికారికమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి ఆడున్నటువంటి సీఎంకు చెప్పాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ చీఫ్ది. ఆ పోస్ట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయింది, ముంబైలో జత్వాని అనే ఒక మోడల్ ఆవిడ డాక్టర్ చదువు చదివింది. అటు సింగపూర్ మలేషియా, అక్కడ డాక్టర్ చదువు చదివి అక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మోడలింగ్ రంగంలోకి దిగి తర్వాత బాలీవుడ్లో హీరోయిన్ అయ్యేదానికి అంతా సమాయత్తం అవుతూ సినిమాలుగా చేసేట్టుంది. జత్వాని అని ఆవిడ పైన ఒక బిజినెస్ మ్యాన్ కన్నుబడింది. ఆ బిజినెస్ మ్యాన్ ఎవరంటే, కడప జిల్లాలో 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాను, కడప జిల్లాలోని స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి అని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేశాడు, ఈ జత్వాని పైన ముంబైలోనే ఆ బిజినెస్ మ్యాన్ కన్నుబడింది. కన్నుబడినప్పుడు ఈవిని దగ్గర అవడానికి ట్రై చేశాడు. ఆవిడ వద్దు స్వామి, నా బతుకు లేదో, నా బతుకు డిఫరెంట్ అని చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు ఆయన కీచకుడు మాత్రం వ్యవహరించి ఈవిని వేధించడం మొదలు పెట్టాడు. ఆవిడ ఏం చేయాలి, డెమోక్రసీలో ఉన్నామో ఏం చేయాలి చెప్పండి, వెంటనే కంప్లైంట్ చేయాలి. ఎస్, ఆవిడ చేసిన పని అది. కంప్లైంట్ చేసిన తర్వాత ఈ కంప్లైంట్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఆమె పెట్టిన కంప్లైంట్. ఇప్పుడు మన భారతదేశం మ్యాప్ తీసుకొని ఏం చేశాడు, ఈ వ్యవహారం నుంచి నన్ను తప్పించే ఎవరున్నారా, తప్పించే వ్యక్తి అని ఆలోచన చేస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కనిపించాడు ఆ బిజినెస్ మ్యాన్ కి. అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఏ సీఎంలైనా ఉండొచ్చు, కేంద్రంలో ఏ ప్రధానమంత్రులు, ఎంపీలు ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళెవరు ఈయన చేసినటువంటి తప్పును కాపాడలేరు. ఎందుకంటే ఈయన ఒక ఆడ మనిషిని కేచకుడు మాదిరి వ్యవహరించి చేసినాడు ఒక బిజినెస్ మ్యాన్. ఆయన పరుగు పోతాదని ఏం చేసినాడు, జగన్మోహన్ రెడ్డి సాయం కోరినాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే క్విడ్ ప్రోకోలాగా ఈయన కానీ ఈ సాయం చేస్తే అనధికారికంగా నేను కడప జిల్లాలో ప్లాంట్ పెట్టి దానికి సంబంధించిన 500 కోట్లు డబ్బులు ఇవన్నీ వ్యవహారం చేస్తాను, దాంట్లో నీకు నీ సొంత జోబు కింద మిగులుతుంది. ఇది వ్యవహారం. జగన్మోహన్ రెడ్డితో లాలుచి పడిపోయినాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, ఈవిడి పైన ఏపీలో కేసు రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఒక వ్యవహారం చెప్తా, బాగా గుర్తు చేసుకో. November 3 కేసు రిజిస్టర్డ్. ఎవరిపైన, జత్వాని పైన. ముంబైలో ఎక్కడో ఉండదు జత్వాని. కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది, ఆంధ్రాలో. జత్వాని పైన ఒక కేసు రిజిస్టర్ చేసినారు ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజు ఆంధ్రాలో అడుగు పెట్టలేదు నేను అని చెప్తాందామా, ఆవిడ పైన కేసు రిజిస్టర్ చేశారు. ఏం చేసిందని, ఆవిడ ఏం చేసిందంటే, ఆల్రెడీ A2 పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, A1 కుక్కల విద్యాసాగర్ అతని పేరు, అతను వైసీపీ మనిషి. అతనికి సంబంధించిన ఒక భూమిని ఈవిడ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసేసి ఆ డాక్యుమెంట్లతో వేరే 2 వ్యక్తులకు అమ్మాలని ప్రయత్నం చేసింది అనేది అభియోగం. ఈ కుక్కల విద్యాసాగర్ ఎవరో కూడా ఏమో తెలియదు మ్యాటర్. ఈ ఎవరికి అమ్మాలని ఉన్నారో వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళు, ఈ కుక్కల విద్యాసాగర్ ఫ్రెండ్సే. వీళ్ళు ఒక క్రియేట్ చేసేసినారు. ఈ వ్యవహారం పైన కేసు పెట్టారు. అక్కడి నుంచి ముంబై నుంచి ఇక్కడ తరలించారు ఈవిడిని, మనం చెప్తున్నటువంటి మోడల్ జత్వాని. ఎప్పుడు కేసు రిజిస్టర్ అయింది, November 3 కేసు రిజిస్టర్ అయింది. మ్యాటర్ ఏంటంటే, కేసు రిజిస్టర్ కంటే ముందు A3 A4 గా ఉన్నటువంటి
ఈ వ్యవహారాన్ని ఇద్దరు పోలీసు ఆఫీసర్లకు అప్పచెప్పినారు. వాళ్ళు ఏంది మామూలుగా ఎస్ఐఓ సిఏఓ ఇక్కడ లోకల్లో ఉండేట్టు కాదు, దేశ స్థాయిలో ఎగ్జామ్ రాసి ఐపీఎస్ పాస్ అయినటువంటి ఇద్దరు దగ్గర, ఒకరు కాంతిరాన్ అట మరో వ్యక్తి, ఇద్దరు చేతకు అప్పచెప్పారు. వీళ్ళు నవంబర్ 2వ తారీఖున ఎయిర్పోర్ట్లో, అంటే ప్రతిదీ అంటే ఇన్ని రోజులు ఈ కేసు పైన ఎందుకు లేట్ అయింది, అరెస్టులు ఇంత లేట్గా ఎందుకు అవుతున్నాయని మీరు అడిగే ప్రశ్నలకు విజిలెన్స్ అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దర్యాప్తు చేసి కొన్ని ఆధారాలు వెలికి తీస్తుంది. ఆధారాల్లో భాగంగా ఎయిర్పోర్ట్లో వాళ్ళు నవంబర్ 2వ తారీఖున తీసుకున్నటువంటి ఎయిర్పోర్ట్లో టికెట్స్ ఏదైతే తీసుకుని ముంబైకి ట్రావెల్ చేశారో వీళ్ళిద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళతో ఆ డాక్యుమెంట్స్ కూడా బయటకు తీసుకున్నారు. వీళ్ళు అక్కడ పోయి ఉన్నారు ముంబైకి, వెళ్ళి ఆమె ఇంటి చుట్టూరు పహారా కాస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే కేసు నవంబర్ 3న రిజిస్టర్ అయింది, కేసే లేదు, కేసు దరిదాపులో కేసు లేదు. వీళ్ళు అక్కడికి పోయి ఉన్నారు, నవంబర్ 3న కేసు రిజిస్టర్డ్, అప్పుడు ఉన్న పలంగా ఆమె పట్టుకొచ్చారు. అంటే ప్రీ ప్లాన్డ్ అది. ఆవిడ ఏ తప్పు చేయలేదు, తీసుకొచ్చారు. ఆవిడతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొచ్చారు. ఇష్టానుసారం చిత్రహింసలు పెట్టేశారు. ఇదంతా ఎవరు పరిధిలో జరిగిందంటే మీరు మాట్లాడుతున్నటువంటి అరెస్ట్ అయ్యారు కదా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆధీనంలో జరిగింది. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశాడా లేకుంటే వైసీపీ కార్యకర్తగా పనిచేశాడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒక వైసీపీ వాళ్ళని కాదు, టీడీపీ ప్రతి ఒక్కరు చూశారు. జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ బేస్ ఉంది, ఆయన బాగానే ఉంటాడు. బాబు గారికి ఫ్యాన్ బేస్ ఉంది, ఆయన బాగానే ఉంటారు. కానీ ఇటువంటి అధికారులు చేసిన తప్పుకి అటు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరు క్షమించరు. ఆ వైసీపీ మనిషిగా వ్యవహరించాడు, ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉండి. ఆయన కన్సర్న్లు ఎన్ని జరిగినాయి. తర్వాత ఒక వారం గ్యాప్లో ఈ జత్వానీ వాళ్ళ అన్నను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు తతంగం మొదలైంది. ఏంటంటే మీ పైన కేసులు పడినటువంటి కేసులు పోవాలంటే ముంబైలో ఆ వ్యాపారస్తుడి పైన ఏదైతే కేసు పడిందో అది మీరు కేసు వెనక్కి తీసుకోవాలనేది ప్రైమరీ, వాళ్ళ మధ్య కుదిరే లాజిక్. సో జత్వాని చేసిన ఆ కేసు గురించి ఇప్పుడు కొట్టడానికి ఎంత కథ నడిపించారు? అవును, ఇంకా తప్పలా. అంటే ముంబైలో ఆ మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆవిడ కాడ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏమీ లేదు. కానీ ఈ ప్రభుత్వానికి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంపాక్ట్ చేసే శక్తి ఉంది. సో ఇద్దరి మధ్య లాలుచి కుదిరిచ్చే విధంగా ఇద్దరి పైన కేసులు వీగిపోయినాయి. కానీ ఆవిడ వాళ్ళ బంధువుల్లోనూ చుట్టూరు ఎంత పొజిషన్లో ఉంటుంది ఆవిడైనా, ఏది ఆవిడ దగ్గర కేసు వీగిపోయింది కదా, ఏదైతే ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయిందో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసు పెట్టేసింది. సార్ ఇది సార్ నాకు జరిగిందని. ఇందాక నేను చెప్పినటువంటి ముంబై పోయిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల పైన వేటు పడిపోయింది, ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన వేటు పడింది. ఈ వ్యవహారం అంతా కోర్టు పరిధికి పోయింది. కోర్టు పరిధి అంటే వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసింది ప్రభుత్వం. తర్వాత అరెస్టులు కదా ఉండదు. ఇప్పుడు అరెస్టుల వ్యవహారంలో కోర్టు వరకు పోయినారు. కోర్టు వరకు పోతే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని. ఇంకా A1 అయినటువంటి కుక్కర విద్యాసాగర్ కూడా అరెస్ట్ చేశారు. అంటే దగ్గర నా డాక్యుమెంట్లు ఎత్తుకోమని చెప్పాడు కదా, ఆ కుక్కర విద్యాసాగర్ అరెస్ట్ చేశారు. A1 అరెస్టు, A3 అరెస్టు, A4 అరెస్టు, మధ్యలో A2 ఎక్కడ పోయాడు? A2 పిఎస్ఆర్ ఆంజనేయులు. కోర్టు మొట్టికాయలు కొట్టింది. ఏమని? ఈ యొక్క పోలీస్ వ్యవస్థని A1 అరెస్టు, A3 అరెస్టు, A4 అరెస్టు, A2 ఎక్కడికి పోయినాడు? కనీసం బెయిల్కి అప్లై చేయాలా అని కోర్టు అడిగిన ప్రశ్నకి మన రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. వీళ్ళు ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు త్రిపులార్ గారి కేసులో కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో కూడా ఆయన A2గా ఉన్నాడు. ఆల్రెడీ వలంనేని వంశీమోహన్ పైన అదేవిధంగా పోసాని కృష్ణమురళి పైన ఒక్క కేసు పడిన తర్వాత 10-14 కేసులు ఏ విధంగా రిజిస్టర్ అయినాయో పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా మందికి అన్యాయం చేస్తున్నాడు. ఈ కేసు పరిధిలో ఆయన రిమాండ్ కానీ పోలీస్ స్టేషన్ కానీ జైలు కానీ వెళ్ళుంటే ఆయన పైన 10ల సంఖ్యలో కేసులు ఖచ్చితంగా పడుతుంది. ఆయన కూడా ఇప్పుడల్లా బయట అంటే ఎండను చూసే అవకాశం ఉండదు, స్వేచ్ఛ వాయువులు పీల్చుకోలేడు. ఆయన చేసిన తప్పుకి ఈరోజు శిక్ష పడే సమయం ఆసన్నమైంది. సో చూసారు కదండి, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నదానికి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఒక నిదర్శనం. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్, నమస్తే అండి, ధన్యవాదాలండి.